హాయ్ ఫ్రెండ్స్, ఇది మా తమ్ముడు వాళ్ళ ఇంటి ముందు నుంచి చూస్తే ఇట్లా ఉంటుందన్నమాట ఇల్లులన్నీ. ఈ ఊర్లో అసలు ఈ చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఒక్కొక్క ఇంటి ముందు కార్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా కొన్ని వెళ్ళిపోయినాయి, ఇంకా రాలేదు. ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పమంటారా? 7 అయింది. మన సైడ్ 7 o'clock అంటే దాదాపు చీకటి పడిపోయిద్ది. ఇక్కడ 7 అయినా కూడా చూడండి బయట ఇప్పుడు 5, 6 అలా అయినట్టుంది టైం అంతే. ఎనిమిది గంటలకి చీకటి పడుతుంది ఇక్కడ. ఇప్పుడు 7 అయింది, ఇంకో గంట తర్వాత పట్టిద్ది చీకటి. ఇది మా తమ్ముడు వాళ్ళ ఇంటి ముందు. చెట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. ఒకసారి చూపిస్తే వీలైతే చండీగఢ్ ఊరు కూడా చూపిస్తాను. బయటికి మేము వెళ్ళట్లేదు, మొన్న వెళ్ళాం కదా, అందుకని కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. బాగా అలసిపోయాం ఆ రోజు. ఇంకోసారి బయటికి వెళ్ళినప్పుడు మాత్రం వీడియోస్ చేసి చూపిస్తాను. ఇది చూడండి, అసలు ప్రతి ఇంటి ముందు చాలా ఇల్లులు ఉన్నాయి, చాలా కార్లు ఉన్నాయి. ఇక్కడ సెక్టార్లుగా చెప్తారంట. ఏ సెక్టారు, బి సెక్టారు, సి, డి అలాగా. ఏలో చాలా హై లెవెల్ వాళ్ళు ఉంటారు చాలా. ఇదేమో బి అనమాట. దీని తర్వాత సి ఉంటుంది కదా. సి వాళ్ళు ఎవరంటే కొంచెం లో క్లాస్ పీపుల్స్ అట్లా ఉంటారు. బి వచ్చేసి మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిడిల్. ఏ క్లాస్ పీపుల్స్ అయితే ఇంకా అసలు చాలా బాగుంటాయి అంట వాళ్ళ ఇల్లులు. ఇంకా ఈ ఇల్లులు ఇలా ఉంటే. డి వచ్చేసి అక్కడ అన్ని షాప్స్ మొత్తం అక్కడే ఉంటాయంట. మన ఊర్లలో ప్రతి వీధి దగ్గర ఒక షాపు అట్లా ఉంటుంది కదా, కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ షాప్స్ కనిపించవు. ఏం కావాలన్నా డి సెక్టార్లోకి వెళ్ళాలి. డి సెక్టార్లోకి వెళ్తే అక్కడ ప్రతి కూరగాయలు కానీ, లేకపోతే మెడికల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేకపోతే చికెన్, మటను అట్లాగా ఇంకట్లా ఏది కావాలన్నా సరే డి సెక్టార్లో దొరుకుతాయి అంట. అక్కడ మొత్తము ప్రతిదీ డి సెక్టార్ దగ్గరే ఉంటుంది, మళ్ళీ దూరం కూడా కాదు. అట్లా 44, మా తమ్ముడిది 44 అనమాట. అట్లాగే ఇక్కడ 54, 55 అట్లా 1 or 2, 1 నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కటి. ఇప్పుడు 44లో 4 సెక్షన్స్ ఏబిసిడి కదా, అట్లా ఇప్పుడు మళ్ళీ 45లో మళ్ళీ ఏబిసిడి సెక్టార్స్ అట్లా ఉంటాయి. కాబట్టి కనుక్కోవడం కూడా ఈజీగా ఉంటాయి అంట. కూరగాయలు ఇళ్ళమ్మట వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఇళ్ళమ్మట వచ్చేవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయంట. అందుకని చెప్పేసి ఇక్కడ దాదాపు కొంత కొనుక్కోరు ఎక్కువ మంది. డి సెక్టార్కి వెళ్ళి కొనుక్కుంటారు. అసలు బయట అయితే ఆడవాళ్ళు ఎవ్వరు కనిపించరండి, పని మనుషులు మాత్రమే కనిపిస్తారు. ప్రతి ఇంటికి పని మనుషులు ఉంటారు, వాళ్ళు మాత్రమే కనిపిస్తారు బయటికి. ఆడవాళ్ళు అయితే ఎవ్వరు బయటకు కనిపించరు. ఇంక మగవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడ పంజాబీస్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి పైన టోపీ పెట్టుకొని, ముడి వేసుకొని, టోపీ పెట్టుకొని అట్లా ఉంటారు కదా, వాళ్ళే ఉంటారు దాదాపు. అది కాక ఇక్కడ ఇంకొకటి, ప్రతి మలుపు దగ్గర పార్కులు ఖచ్చితంగా ఉన్నాయి. 1, 2 పార్కులు అయితే ప్రతి వీధి మలుపులోనూ పార్కులు కనిపిస్తాయి. పార్కుల దగ్గర కూడా ఎక్కువ చెట్లు ఉంటాయి బాగా. చాలా బాగుంటుంది, నీట్గా డీసెంట్గా ఉంటుంది అన్నమాట ఈ ఇల్లు. ఇది కావాలని నిర్మించుకున్న హౌస్ అంట. ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎలా పడితే అలా కట్టలేదంట. ఈ ప్లాన్గా కట్టాలి అన్న ఉద్దేశంతోనే కట్టారంట ఇక్కడున్న చండీగఢ్లో ఉన్న ప్రతి ఇల్లు. అది సంగతి. వీలైతే ఒకసారి మా ఇల్లు కూడా చూపిస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.